శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం జఠాన యోగం శ్లోకం 1-10 ఆవిర్భావతిరోభావావిష్కర్తుం స్వయం హరంహ తత్వం పదవివేకార్థం కర్మయోగం ప్రశంసతి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్. తాత్పర్యం శ్రీభగవానుడు పలికెను, నేను అవ్యయమైన ఈ యోగాన్ని సూర్యునికి చెప్పి ఉన్నాను. సూర్యుడు తన పుత్రుడైన మనువుకు, మనువు స్వపుత్రుడైన ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుంహ సకాలినేహ మహతా యోగో నష్టః పరస్తప. తాత్పర్యం పరంతప పరంపరా ప్రాప్తమైన ఈ యోగం రాజర్షులు ఎరుగుదురు. ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం వినష్ట సంప్రదాయమయింది. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. తాత్పర్యం నీవు నా భక్తుడవు, సఖుడవు, కాబట్టే ఉత్తమము, రహస్యము అయిన ఈ ప్రాచీనయోగాన్ని నీకు నేడు తెలిపాను. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. తాత్పర్యం అర్జునుడు పలికెను, నీ జన్మ ఇటీవలిది, సూర్యుని జన్మ బహుపూర్వకాలంలోనిది. నీవు సృష్టి ప్రారంభంలో సూర్యునికి ఈ యోగాన్ని ఉపదేశించావని ఎలా గ్రహించమంటావు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరస్తప. తాత్పర్యం శ్రీభగవానుడు పలికెను, అర్జునా, నాకు నీకు పెక్కుజమ్మలు గడచాయి, నేను వాటినన్నింటినీ ఎరుగుదును, కాని నీవు ఎరుగవు, మరిచావు. ఏమనా ధర్మంధర్మాది సంస్కారాలతో నీ జ్ఞానశక్తి ఆవృతమైంది, నీవు మాయకు అధీనుడవు. కాని నేను నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావుడను, అలుప్త విద్యాశక్తిని, మాయాధీసుణ్ణి అవడం చేత నా జ్ఞానశక్తి సర్వదా అనావృతం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమయే. తాత్పర్యం ధర్మాధర్మ సంస్కార రహితుడు, నిత్యుడు అయిన ఈశ్వరునికి జన్మ ఎలా కలుగుతోంది అని అంటే, నేను జన్మరహితుణ్ణి, అలుప్తజ్ఞానశక్తి స్వభావుని, సర్వభూతేశ్వరుణ్ణి అయినా దేని వశంలో ఈ జగత్తు ఉందో అటువంటి నా త్రిగుణాత్మికమైన ప్రకృతిని వశమునర్చుకుని నా మాయచేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యః. తాత్పర్యం భారత ఎప్పుడెప్పుడైతే ప్రాణుల అభ్యుదయ నేహశ్రేయస్స కారణమైన వర్ణాశ్రమధర్మం పతనం చెంది అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నేను నా మాయచేత శరీరాన్ని గ్రహిస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత్పర్యం సాధురక్షణ, దుష్టశిక్షణల నిమిత్తము ధర్మ సంస్థాపన కొరకు నేను ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. తాత్పర్యం అర్జునా, ఎవడు ఈ తీరుగా అలౌకికమైన నా జన్మను, సాధు పరిత్రాణము మొదలైన అప్రాకృత కర్మల తత్వాన్ని, ఇవి పరోపకారార్థమే ఉనర్చబడినవని గ్రహిస్తాడో అతడు పునర్జన్మను పొందడు, నన్నే పొందుతాడు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగతాః. తాత్పర్యం జన్మకర్మలను ఎరిగితే ఈశ్వరుణ్ణి పొందుతారు అని చెప్పబడింది. దాని క్రమం చెప్పబడుతోంది. నేను శుద్ధ సత్వావతారాలను దాల్చి ధర్మపాలన చేస్తానని గ్రహించి నా పరమకారుణ్యాన్ని ఎరిగి ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వీడి నాయందు సమాహిత చిత్తులై నన్ను శరణుజొచ్చిన వ్యక్తులు పెక్కుమంది ఆత్మజ్ఞానమనే తపస్సు చేత శుద్ధులై నా స్వరూపాన్ని పొందారు. ఒక్క చైతన్యమే ఉపాధిభేదంతో ఈశ్వరుడు, జీవుడు కూడా. ఈశ్వరప్రసాదంతో జీవుని అజ్ఞానం తొలగితే శుద్ధ చైతన్యమే అవుతాడు. భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం శ్లోకం 1-10 క్లుప్తముగా శ్రీభగవానుడు పలికెను, నేను అవ్యయమైన ఈ యోగాన్ని సూర్యునికి చెప్పి ఉన్నాను. సూర్యుడు తన పుత్రుడైన మనువుకు, మనువు స్వపుత్రుడైన ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. పరంతప పరంపరా ప్రాప్తమైన ఈ యోగం రాజర్షులు ఎరుగుదురు. ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం వినష్ట సంప్రదాయమయింది. నీవు నా భక్తుడవు, సఖుడవు, కాబట్టే ఉత్తమము, రహస్యము అయిన ఈ ప్రాచీనయోగాన్ని నీకు నేడు తెలిపాను. అర్జునుడు పలికెను, నీ జన్మ ఇటీవలిది, సూర్యుని జన్మ బహుపూర్వకాలంలోనిది. నీవు సృష్టి ప్రారంభంలో సూర్యునికి ఈ యోగాన్ని ఉపదేశించావని ఎలా గ్రహించమంటావు? శ్రీభగవానుడు పలికెను, అర్జునా, నాకు నీకు పెక్కుజమ్మలు గడచాయి, నేను వాటినన్నింటినీ ఎరుగుదును, కాని నీవు ఎరుగవు, మరిచావు. ఏమనా ధర్మంధర్మాది సంస్కారాలతో నీ జ్ఞానశక్తి ఆవృతమైంది, నీవు మాయకు అధీనుడవు. కాని నేను నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావుడను, అలుప్త విద్యాశక్తిని, మాయాధీసుణ్ణి అవడం చేత నా జ్ఞానశక్తి సర్వదా అనావృతం. ధర్మాధర్మ సంస్కార రహితుడు, నిత్యుడు అయిన ఈశ్వరునికి జన్మ ఎలా కలుగుతోంది అని అంటే, నేను జన్మరహితుణ్ణి,
అలుప్తజ్ఞానశక్తి స్వభావుని సర్వభూతేశ్వరుని అయినా దేని వశంలో ఈ జగత్తు ఉందో అటువంటి నా త్రిగుణాత్మికమైన ప్రకృతిని వశమునర్చుకుని నా మాయచేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. భారత ఎప్పుడెప్పుడైతే ప్రాణుల అభ్యుదయ నేహశ్రేయస కారణమైన వర్ణాశ్రమధర్మం పతనం చెంది అధర్మం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నేను నా మాయచేత శరీరాన్ని గ్రహిస్తున్నాను. సాధురక్షణ దుష్టశిక్షణల నిమిత్తము ధర్మ సంస్థాపన కొరకు నేను ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. అర్జునా, ఎవడు ఈ తీరుగా అలౌకికమైన నా జన్మను సాధు పరిత్రాణము మొదలైన అప్రాకృత కర్మల తత్వాన్ని ఇవి పరోపకారార్థమే ఉనర్చబడినవని గ్రహిస్తాడో అతడు పునర్జన్మను పొందడు, నన్నే పొందుతాడు. జన్మకర్మలను ఎరిగితే ఈశ్వరుణ్ణి పొందుతారు అని చెప్పబడింది. దాని క్రమం చెప్పబడుతోంది. నేను శుద్ధ సత్వావతారాలను దాల్చి ధర్మపాలన చేస్తానని గ్రహించి నా పరమకారుణ్యాన్ని ఎరిగి ఆసక్తిని భయాన్ని కోపాన్ని వీడి నాయందు సమాహిత చిత్తులై నన్ను శరణుజొచ్చిన వ్యక్తులు పెక్కుమంది ఆత్మజ్ఞానమనే తపస్సుచేత శుద్ధులై నా స్వరూపాన్ని పొందారు. ఒక్క చైతన్యమే ఉపాధిభేదంతో ఈశ్వరుడు జీవుడు కూడా. ఈశ్వరప్రసాదంతో జీవుని అజ్ఞానం తొలగితే శుద్ధ చైతన్యమే అవుతాడు.